బ్రో మనం సలార్ సినిమా చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది, కాన్సర్ ఎరుపెక్కాలని. ఆ విధంగా ఇక్కడ బెంగళూరు కూడా ఎరుపెక్కింది అనమాట. అయితే జనం అంతా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చీ కొడుతున్నారు. ఎందుకంటే ఈ ఎరుపు చాలా ఇంకా ఎరుపెక్కాలని చెప్పి. సో అసలు ఏం జరిగింది అంటే ఆర్సీబీ ఒక 18 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూపులకి ఇప్పుడు ఒక మంచి ఫలితం దక్కింది. ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కొట్టిందని చెప్పేసి అండ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఫుల్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ సెలబ్రేషన్ చేసుకొని 24 గంటలు కూడా కాకముందే ఈ యొక్క విషాదమైన ఘటన జరిగిందనమాట. సో అక్కడ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అందరూ కూడా ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ప్రముఖులందరూ కూడా మేము ఇప్పుడు మన ఆర్సీబీ కప్పు కొట్టింది, ఈ ఏరియాకి మేము వస్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరూ కూడా ఒక హింట్ ఇచ్చారనమాట. సో ఈ విధంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే యూట్యూబర్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఫ్యాన్స్ ఉంటున్నారు, వాళ్ళకు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉంటున్నారు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా అరే పలానా వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, మనం చూడడానికి ఇక్కడికి వెళ్ళాలనే విధంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మనం అక్కడ నిన్న చూపించినటువంటి విజువల్స్ చూస్తే కొన్ని లక్షల మంది కూడా అక్కడ రావడం జరిగింది. సో అంతమందిలో ఎవరికి ఏమైంది, తొక్కిస్లాట ఏంటి, ప్రాణాలు కూడా కోల్పోయిన మంది ఉన్నారు. సో ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సముద్రం ఏర్పెక్కాలి, అదే ఏర్పెక్కాలనే విధంగా సోషల్ మీడియా వేదికగా మీరు కొటేషన్లు పెట్టి మరి మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా చెప్పుకున్నారు కదా. సో ఈ ఎరుపు చాలా ఇంకా కావాలనే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు లెక్కింపుగా అంటే మనం సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకున్న మాటలంటే 11 మంది చనిపోయారు. సో ఇది వీళ్ళు మాట్లాడుకున్న మాటలే, దీని వెనకాల ఇంకెంతమంది ఉన్నారో, ఇంకెంతమందికి గాయాలయ్యాయో. అయితే దీన్ని ఇంకొక రకంగా చూస్తే కాంగ్రెస్ వైపు రాజకీయంగా చెప్తున్నారు. ఏదైతే అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందో అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాణానికి అంత విధంగా ఏదైతే వ్యవహరించారో ఇక్కడ ఎందుకు వ్యవహరించట్లేదు అని అడిగినప్పుడు, సో కుంభమేళాలో ఇంకా 40 ప్రాణాల పైన పోయినాయి, అప్పుడు లేని తప్పు మా మీద వచ్చిందని అక్కడ డికే శివకుమార్ గారు ఆయన మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అంటే ఇప్పుడు కుంభమేళా అనేది అదే ఇప్పుడు ఐపీఎల్ ఏంటి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూనే ఉంటారు, కానీ కుంభమేళా అనేది అది దాదాపు ఒక 100 సంవత్సరాలకు కానీ 24 సంవత్సరాలకి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఏర్పాట్లు కావచ్చు, 1 లక్ష కాదు, 2 లక్ష కాదు, 1 కోటి కాదు, కొన్ని వందల కోట్ల మంది అక్కడికి వస్తారు కాబట్టి సో ఈ విధంగా జరుగుతుంది. అది కూడా తప్పిదమే, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో పుష్ప 2 సినిమా అప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో సో మరి దానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటే అక్కడ థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకోకపోవడం, మూవీ టీం వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడం, ఇక్కడ పలానా వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, అల్లు అర్జున్ సినిమా హీరో ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి ముందుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అది వీళ్ళ తప్పు. సో ఇక్కడ ఏంటి వాళ్ళు ముందుగానే పకడ్బందీగా అంతా ప్లాన్ చేసుకున్నారు. అండ్ సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, మేము ఇక్కడికి వస్తున్నాము, మనం కప్పు కొట్టాం, సెలబ్రేట్ చేసుకుందాం రండి అని వాళ్ళే స్వయంగా చెప్పుకోవడం జరిగింది. సో అసలు ఇది ఏంటి, ఒక ఐపీఎల్ కప్ అయినా లేకపోతే వరల్డ్ కప్? ఓకే ఐపీఎల్ అనేది ఒక ఎమోషన్ కరెక్టే, 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు, అంతా ఓకే ఉంది. మళ్ళీ ఇక్కడికి పిలిచి ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? 11 మంది చనిపోయారు. సో ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది చనిపోతే ఇప్పుడు ఎవరైతే పిలుపునిచ్చారో యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఆ కప్పు గెలిచిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఆ 11 మంది కుటుంబాలకి ఏం ఆన్సర్ చెప్తారో? వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబం పడుతున్నటువంటి బాధని ఇంకెవరైనా పూడుస్తారా అనే విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక కప్పు కొట్టారు, సెలబ్రేట్ చేసుకున్నారు, అంతవరకే, ఇంకా అంతకు మించి మేము పోతాము, మేము కోసుకుంటాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి. సో ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఈ విధంగా ఐపీఎల్ అని చెప్పేసి, బెనిఫిట్ షోలు అని చెప్పేసి, అండ్ రిలీజ్లు అని చెప్పేసి ఎక్కడ లేని అంగులు హార్బాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందులో ఎవరికి ఏం అవ్వట్లేదు, ఎవరైతే వాటిని చేస్తున్నారో వాళ్ళకి ఇలాంటి సంఘటనలు దొరుకుతున్నాయి. సో మొత్తానికైతే ఆర్సీబీ అనేది ఒక ఎమోషన్, ఓకే కప్పు గెలిచింది 18 సంవత్సరాలకి, అందరూ హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అంతవరకే. అంతకు మించి వెళ్ళిపోయి ఇప్పుడు తండాలుగా ఇన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి 11 మంది అనేది లెక్కింపుకే, ఇంకా అంతకు మించి ఇంకెంతమంది ఉన్నారు ఎవరికి తెలియదు. సో ఆ కుటుంబాలు పడుతున్న బాధని, కోల్పోయినటువంటి ఆ దాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. సో మొత్తానికి ఇక మీదటైనా ఇలాంటి జరగకుండా మనమే, ఎవరో ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళే చెప్పాలి, పోలీస్ యంత్రాంగమే రావాలి కాదు, ప్రజలమే మనం ఎవరైతే ఇలాంటివన్నీ కూడా చేస్తున్నామో మనమే జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాటికి ఎక్కువగా పోకూడదని కూడా చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు.